స్కూల్స్ రీఓపెన్ కావడంతో విద్యార్థులను పాఠశాలలకు తీసుకువెళ్లే ఫిట్నెస్ లేని బస్సులను పునరుద్ధరించుకోవాలని, బండికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని రామగుండం ఎంఈఐ సంతోష్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిబ్బందితో కలిసి ఆయన వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభానికి ముందే స్కూల్ యాజమాన్యానికి వాహనాల ఫిట్నెస్ పై అవగాహన కల్పించామన్నారు. వాహనాల ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలతో పాటు అటెండెంట్లు విద్యార్థులను సురక్షితంగా గమ్యం చేర్చాలన్నారు. ఓవర్లోడింగ్ వాహనాలపై కఠిన చర్యలు తప్పవని ఎంవీఐ హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ డ్రైవర్లు వాహనాలను నడపాలన్నారు. పాఠశాలలు తెరవకూర్చున్న సందర్భంగా రామగుండం మరియు గోదావరికల్ ప్రాంతాల్లో ఈరోజు బస్సులు తనిఖీ చేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి స్కూల్ బస్సు అధిక విద్యార్థులతో వెళ్తుంటే దాన్ని మన డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా చట్టపరంగా శిక్షింపబడడం జరిగింది. అట్లా దాన్ని కేసు చేసి రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. మిగతా ఇంకా అంటే వాటితో పాటు మీకు అదనంగా కొన్ని బంద్ రాయడం జరిగింది. ఈరోజు మొత్తం మీద 7 కేసులు నమోదు చేయడం జరిగింది. రవాణా శాఖ తరఫున ప్రభుత్వానికి అంటే మన శాఖకు కనీసం ఈరోజు 1 లక్ష రూపాయల ఆదాయాన్ని సమకూర్చడం జరుగుతుంది. పాఠశాల యాజమాన్యాలకు మరియు వారి స్కూలు నిర్వాహకులకు తెలియజేయడం ఏంటంటే బండ్లు అంటే వాళ్ళు నడిపించే స్కూల్ బస్సులకు ప్రతి బస్సు ఫిట్నెస్ అయి ఉండాలి. ప్లస్ పర్మిట్తో పాటు స్కూల్ బస్సులో అటెండెంట్ ఉండి విద్యార్థులను సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా దింపడానికి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.